నమస్తే సార్. సార్ ఇది నిన్నటి నుంచి చూసుకుంటే ఒక న్యూస్ వచ్చేసి బాగా వైరల్ అవుతుంది. సో పాడతా తీయగా ఒక అమ్మాయి ఆ షోలోకి వెళ్ళినప్పుడు ఆ షో వాళ్ళు అన్నారంట, సారీ వచ్చేసి ఇట్లా కట్టుకోండి, ఇలా చేయండి, ఇలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడారంట. అట్లాగే అక్కడ ఉన్న జడ్జెస్ కూడా సరే అంటే కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ప్రవస్తి ఈ అమ్మాయి పేరు. చీర బొడ్డు కింద కట్టుకోమని చెప్పారా? అవునంట. మొహానికి సర్జరీ చేసుకోమని చెప్పలేదా? జుట్టుకే విగ్గు పెట్టుకోమని చెప్పలేదా? కాళ్ళకి హీల్స్ వేసుకోమని చెప్పలేదా? ఎలా మాట్లాడతారు? నోరుంది కదా అని. ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నావు, ఏ విషయంపై చేస్తున్నావు అనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎలిమినేట్ అయ్యావు కాబట్టి నీ మీద పగబట్టి కక్ష కట్టి నిన్ను గెంటేశారు. అదే నువ్వు 50 లక్షల సూట్ కేసు గెలిస్తే ఇలా రాకపోనే ఇలా మాట్లాడతావా? అంటే నీకు 100కి 100 మార్కులు వస్తేనేమో నేను రాత్రి పగలు కష్టపడి ఇరగదీసే లెవెల్లో చదివా. అదే 100కి 20 మార్కులు వస్తే టీచర్ పెద్ద రాక్షసి, నా మీద పగబట్టింది, అసలు నేను ఈ క్లాస్లో ఉండడమే ఈమెకి ఇష్టం లేదు, ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తుంది, అంత రాసినా కూడా ఇన్ని మార్కులే వేస్తుంది. ఇదొకటి. అదే ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంకా ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇవన్నీ మాట్లాడవు, మా టీచర్ మంచిది. టీచర్ దాకెందుకు, నేనే మంచిదాన్ని, నేను కష్టపడి చదివా. ఒకలో టీచర్, ఈ టీచర్ కాదు ఇంకో టీచర్, మార్కులు ఎవరైనా ఇస్తారు, నేను కష్టపడి చదివా. తిక్కగా వాగొద్దు, అర్థమైందా? టాలెంట్ అనేది ఒకటి ఏడిస్తే దాన్ని ప్రదర్శించండి, అది ఏడవకపోతే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళండి. అంతేగాని నా దగ్గర బీభత్సమైన టాలెంట్ ఉంది, ప్రపంచం మొత్తంలో డిక్షనరీలో కూడా సింగర్ అని కొడితే నా పేరు తప్ప ఇంకెవడి పేరు రాదు, అసలు నేను రావడమే పాడతా తీగ చేసుకున్న అదృష్టం, ఆఫ్టర్ ఆల్ ఈ జడ్జిలు ఎంత అన్నట్టు రెచ్చిపోయి మదం ఎక్కి అహం ఎక్కి ఇష్టం ఉన్నట్టు కొట్టుకు చావద్దు. అర్థమైందా? నువ్వు ఆరోపణలు చేసేది ఈనాడు యాజమాన్యం పైన. ఈనాడు యాజమాన్యం గురించి ఈ రోజు నువ్వు వచ్చి చెప్పడం కాదు, 30 years 40 years నుంచి అదే పాడతా తీగ 25th యానివర్సరీ. ఎన్నెన్ని పాటలు పాడారు, ఎన్నెన్ని సంగీత విభావరిలు అయ్యాయి, ఎంతమంది నిష్ఠాతులైన సింగర్స్ బయటికి వచ్చారు, ఇంకా ఇప్పటికీ కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు ఒక ఆరోపణ లేదు. నిన్ను ఎలిమినేట్ చేసిన పాపానికి మా జడ్జిలందరూ కక్ష కట్టారు. సునీత మూతి తిప్పింది, కీరవాణి ముక్కు తిప్పాడు, ఆ చంద్రబోస్ వచ్చి కొట్టాడు, ఈటీవీ యాజమాన్యం మొత్తం నన్ను తీసుకెళ్లి బయటికి పడ్డేశారు, మెడబట్టి గెంటేశారు, ఇగో వీపు మీద వాతలు పెట్టారు, బొడ్డు కిందికి చీర కట్టమన్నారు, జాకెట్ చింపారు. ఏం మాట్లాడతావు? కామన్ సెన్స్ అనేది ఉండదా మనుషులకి? ఏ కోసాన కూడా ఉండదా? మళ్ళీ మీకు సపోర్ట్ చేయడానికి మీ పేరెంట్స్ కూడా అంతేనా? ఒక్కరు ఇప్పటివరకు ఆరోపణ చేసింది లేదు. ఒక విషయం ఏంటంటే ఈవిడ ఆరోపణలు కూడా చేసింది. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో పాట పాడింది. కీరవాణి గారు, అమ్మ ఒత్తులు దీర్ఘాలు అనేవి తెలుగు భాషకి ఏడ్చాయి, మా కర్మకాలి పెట్టుకున్నాము, పలికేటప్పుడు కొంచెం వాటికి వాల్యూ ఇవ్వండి అని చెప్పాడు. ఈ పిల్లకి అర్థం కాల, నన్నేదో అందరి ముందు టార్గెట్ చేస్తున్నారు, అసలు నన్నేదో అంటారు, అసలు వీళ్ళకి వేరే పనే లేదు, ప్రవస్తి వస్తే చాలు మొత్తం అనేస్తారు, లేసిపోతారు అన్నట్టు చెప్పింది. 2-3 మాత్రమే ఎంకరేజ్మెంట్ చేశారు. అవునట పాపం. ఆ 2-3 అసలు ఏం పాడకుండా జస్ట్ అని వెళ్ళిపోయినా చాలు, వాళ్ళు 100 మార్కులు ఇచ్చేస్తారు. నేను గొంతు చించుకొని నరాలు తెగేదాకా పాడితే మాత్రం నాకు 1 మార్కు ఇవ్వరు. ఈ పిల్ల బాయ్స్ లో బేస్ లేదని సునీత కావాలనే అనిందంట. అసలు సునీతకి బేస్ అంటేనే తెలియదు, అసలు బేస్ అంటేనే తెలియంది, నన్ను బేస్ గురించి మాట్లాడొద్దా? ఎంత ధైర్యం ఆవిడికి! ఏం మాట్లాడతారండి కామన్ సెన్స్ లేకుండా. అండ్ ప్రధాన ఆరోపణ ఒకటి ఉంది, సునీత గారి గురించి చెప్పింది ఆరోపణ కాదు, అది కరెక్టే. ఆవిడ జడ్జ్మెంట్ ఇచ్చింది, నువ్వు దాన్ని కట్టుబడి ఉండాలి, వీలైతే నేర్చుకో, కుదరకపోతే మానుకో ఆ వృత్తిని. నెక్స్ట్ బొడ్డు కిందికి చీర కట్టమని అడిగారట. ఈనాడు టెలివిజన్ కాస్ట్యూమ్ గురించి నేను చెప్తా విను. అక్కడ పనిచేసిన ప్రతి టీవీ సీరియల్ ఆర్టిస్ట్ చెప్పుద్ది, ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారు తెలుసా? డ్రెస్ చేంజ్ అనేది ఉండదు. వేరే సీరియల్ ప్రొడక్షన్స్లో ఎంత భారీ బడ్జెట్ పెట్టినా కనీసం 6-7 బట్టలు పట్టుకొని వెళ్ళాలా. పొద్దుటి నుంచి రాత్రి 12 వరకు ఊకదంపుడు షూటింగ్ ఉంటుంది. డ్రెస్లో మార్చుడు, ఏది కంటిన్యూటీయో ఏది ఫ్రెషో అర్థం కాక తర్జన అయిపోతారు. అయినా సరే పని చేసుకొని వస్తారు. ఈనాడులో అలా ఉండదు. అమ్మ నువ్వు ఈ కట్టుకొని వచ్చావా, చాలు, అంతే, ఇంతే, ఇంక నీకు మళ్ళీ డ్రెస్ చేంజ్ లేదు. అలాగే ఆరైతే ఇంటికి వెళ్ళిపో అంటారు. ఆడవాళ్ళని గౌరవిస్తారు. ఆడోళ్ళకో బండి, మొగోళ్ళకో బండి పెడతారు. సో
ఆడవాళ్ళకి సపరేట్ బండి, మగవాళ్ళకి సపరేట్ బండి పెడతారు. మేకప్ వాళ్ళు కూడా పద్ధతిగా అదేంటిది నీ దగ్గరకు వస్తారు. కాస్ట్యూమర్ కూడా చాలా పద్ధతిగా ఉంటారు. రామోజీరావు గారు ఉన్నా లేకున్నా, అవును. సుమన్ గారు ఉన్నా లేకున్నా ఆ యాజమాన్యం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అలాగే ఉంటది. అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎప్పుడు అలాగే ఉంటది. మయూరి విడుదల అని వీళ్ళకి ఆడియో ఓకే. కంపెనీ ఉండేది. ఇప్పుడు మనకి టీ సిరీస్ ఇట్లా లిరిక్స్ సంగీతం పద్ధతిగా ఉంటే తప్ప వాళ్ళు విడుదల చేసేవాళ్ళు కాదు. ఓకే. నెక్స్ట్ మయూరి విడుదల మీద సినిమాలు తీసుకునేవాళ్ళు. సినిమాల అశ్లీలత అసభ్యత లేకుండా ఉన్న సినిమాలన్నీ రిలీజ్ చేసేవాళ్ళు. ఓకే. ఇక రామోజీరావు ప్రొడక్షన్ ఉషా కిరణ్ మూవీస్ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. సినిమా హిట్టా ఫట్టా పక్కన పెట్టేస్తే విలువలతో కూడిన సినిమాలు ఉంటాయి. అవును. ఈ రోజు ఈవిడెవరో వచ్చేసి ఇష్టం ఉన్నట్టు బురద చల్లుతా అంటే తెలిసిన వాళ్ళు ఊరుకోరు కదా. ఇందాక ఏదో ఛానల్కి ఇక ఇస్తున్నారు కదా అని చెప్పి ఇలాంటి పిలిచే వాళ్ళు ఉన్నారు. లైవ్లలో కూర్చొని అయ్యో టాలెంట్ని ఎంత తొక్కేస్తున్నారో, ఇంత పెద్ద పెద్ద చెప్పులు వేసుకోనని. తొక్కితే తొక్కరబడదమ్మా టాలెంట్ అనేది. అది మనకు ఏడిస్తే టాలెంట్ అనేది ఎవడు తొక్కడు. అర్థమైందా? పిలిచి 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 మంగళహారతులు పలుకుతారు. నీకు ఏదో అమ్మా కొంచెం నేర్చుకో అని చెబితే ఇంత వస్తే ఇంక ఏమంటారు? నిన్ను ఎలిమినేట్ చేయకుండా ఇప్పుడు సరే నీకు అవార్డు ఇస్తే ఇవన్నీ మాట్లాడతావా? అసలు ఉండదు. అసలు మాట్లాడవు నువ్వు ఇవన్నీ. తను ఏమన్నది అంటే మళ్ళీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు చెప్పకపోతే నాకు రాకుండా పర్లేదు, బట్ వేరే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా అనేసి నేను చెప్తున్నా అనేసి నీకంటే ముందు చాలా మంది జాగ్రత్తలు పడే అక్కడికి వచ్చారు కదా. మరి ఎవరు చెప్పలేదే బొడ్డు కిందికి చీర కట్టమన్నాడు? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పలేదు? వాళ్ళందరూ సింగర్స్ అవ్వాలా? పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయొద్దు. ఏ స్టేజ్ మీద నువ్వు ఉన్నావో దానికంటే ఒక గౌరవం ఉంది. అదొక దేవాలయం లాంటి టెరిటరీ అది చెప్పాలంటే. పాడతా తీగ సింగింగ్ షోలు 100 ఉంటాయి, పాడతా తీగ వేరు. అక్కడ సాధన చేసిన వాళ్ళు సంగీత రాజ్యాన్ని ఏలుతారు. అలా ఏలిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇష్టం ఉన్నట్టు పడిపోయి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేసుకుంటూ పోతుంటే అందరూ ఊరుకోరు. ఏదో లైవ్లో ఎక్కేసి ఏడ్చి అన్ని ఛానల్స్కి ఏం చేద్దామని, సరే డ్యామేజ్ చేద్దామని. ఎవడి కొరికిందో ఈ డ్యామేజ్? సంస్థ గురించి ఎవడికి తెలీదా? ఇంకా చెప్పనా? అసలు ఇదొదిలే మార్గదర్శిలో అక్రమాలు అవకతవకలు అని చాలా వచ్చాయి, విన్నావా? లాస్ట్ టైం బీభత్సమైన వార్తలు వచ్చాయి ఎలక్షన్స్ ముందు అటు ఇటుగా. ఆ మార్గదర్శి సంస్థ ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పటివరకు చిట్ ఫండ్ వేసినోడు ఒకడు బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పాల. వీళ్ళు వార్తలు రాశారు కానీ రామోజీరావు భూములు మావి అవేవో చేశారు, మా ఊర్లో ఆక్రమించుకొని ఎవడో పోయాడు అడ్రస్ లేని వాళ్ళు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక ఆరోపణ నిజం అవ్వాల. అదంతే. ఆయనకంటూ కొన్ని సరే ఆయన గురించి మాట్లాడే అర్హతలు కూడా మనకు లేవు, వీళ్ళకి అసలు లేవు. ఇంకా ఏం చెప్తాం కానీ. ఇప్పుడు నెక్స్ట్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వల్ల తీసుకొని చేస్తున్నారు. జ్ఞాపిక హెడ్ మేనేజ్ చేసేది కూడా ఒక లేడీ ప్రవీణని చూస్తే ఎంత ముచ్చటేస్తుంది అంటే, నిండైన కట్టు బొట్టు అలా ఉంటుంది. నేను ఆవిడతో ఒక వంట ప్రోగ్రాం కూడా చేశాను. చెప్పాలంటే చాలా పద్ధతిగా ఉంటుంది. అసలు అంటే మనం ఏదో ఊరికే తెలుసుకొని చెప్పడం కాదు. అనిల్ కడియాల కానీ వీళ్ళు కానీ వీళ్ళ సీరియల్స్ కూడా, ఇప్పుడు ఈటీవీలో ఏదో సీరియల్ వస్తుంది, వచ్చిందో రాబోతుందో తెలియదు, 1000 శుభములు కలుగుగాక టైటిల్స్ పద్ధతిగా ఉంటాయి. అలీతో సరదాగా వీళ్ళదే, అలీతో జాలీగా వీళ్ళదే. టైటిల్స్ పద్ధతిగా ఉంటాయి, ప్రోగ్రామ్స్ పద్ధతిగా ఉంటాయి, మెయింటెనెన్స్ పద్ధతిగా ఉంటాయి, మనుషులు కూడా పద్ధతిగా ఉంటారు. చాలా మంది కొత్త వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరెవరో అడ్రస్ లేని వాళ్ళు వచ్చి ఓకేనా, వాళ్ళకి ఉండి లేని టాలెంట్తో వచ్చినందుకు అమ్మా కొంచెం నేర్చుకో అన్న పాపానికి నన్ను అంత మాట అంటావా నువ్వు అని చెప్పేసి ఇట్లాంటి ఆరోపణలు చేయకూడదు, తప్పు. ఈమె గురించి ఇంతకు మించి నాకు మాట్లాడడానికి నోరు కూడా రావట్లేదు. వేస్ట్, వదిలేసి. చాలా మంది ఎంతో మంది కొత్త వాళ్ళు వచ్చారు కానీ ఎవరు కూడా ఇట్లాంటి ఆరోపణలు చేయలేదు. చేరు కూడా ఎందుకు చేస్తారు? చేయరు, ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి చేయడానికి.